ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మారింది లెక్క అంటున్నారు విజయనగరం పోలీస్ ఎస్పీ బాస్ వకుల్ జిందాల్. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాక పోలీసింగ్లో వినూత్నమైన మార్పులైతే తీసుకొస్తున్నారు. దీంతో జిల్లాలో క్రైమ్ రేట్ అయితే బాగా తగ్గుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు డ్రోన్ పోలీసింగ్ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా సరే వెంటనే పోలీసులు వెళ్ళి వాళ్ళని చటుక్కన పట్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది విజయనగరం దగ్గర హుక్కుంపేట ప్రాంతం. ఇక్కడ కొంతమంది చూశారు కదా, ఒక లారీలో కూర్చొని ఎవ్వరికి తెలియదు మేము పేకాడుకుంటున్నట్లనే భ్రమలో చక్కగా పేకాడుతున్నారు. అయితే వీళ్ళని పోలీస్ డ్రోన్లు పట్టేయడంతో ఒక్కసారిగా అవి ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాయి. దీంతో వెంటనే పోలీసులు పేకాడు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పేకాడుతున్న 6 వ్యక్తులతో పాటు వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న కోడి పందాలపైన కూడా ఈ డ్రోన్ విజువల్స్ ఆధారంగా వెళ్ళి వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళపై కేసులు నమోదు చేశారు. ఈ విషయాలపై పోలీస్ బాస్ మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ఈ డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టామని, ఇది అప్పుడే చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందంటున్నారు. ఎప్పటి వరకు పోలీసులు వచ్చి చూసి పట్టుకునేవారు, కానీ ఇప్పుడు డ్రోన్లు పనిచేసేస్తున్నాయి. డ్రోన్లు గాలిలో ఎగురుతూ ఎక్కడ ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిని గుర్తించడంతో పాటు ఆ వివరాలను పోలీసులకు కూడా అందిస్తున్నాయి. దీంతో పోలీసుల పని చాలా ఈజీ అయిపోయిందని చెప్పవచ్చు. అందుకే నేరగాళ్ళు బహుపరాక్, మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ తను ఎవరిని చూడట్లేదు అనుకుంటుంది. అదేవిధంగా మీరు కూడా పొరబడితే మాత్రం కటకట లెక్కెట్టాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. పోలీస్ డ్రోన్లు వచ్చేసాయి మరి.